బ్రేకింగ్లో చూస్తున్నాం. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో బాధితుడి కుటుంబ సభ్యులు తాజాగా సీఎం చంద్రబాబును కలిశారు. తమకెదురవుతోన్న ఇబ్బందులను, కేసులో జరుగుతున్న ఆలస్యాన్ని సీఎంకు వివరిస్తూ తమ బిడ్డను కనిపెట్టి న్యాయం చేయాలంటూ వాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికే కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదైనప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, సాయికృష్ణ కేసుకు సంబంధించి అప్డేట్స్. సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారంటున్నారు కుటుంబ సభ్యులు. రమణ, కొద్దిసేపు క్రితం అయితే కనుక అదృశ్యమైనటువంటి సాయికృష్ణ కుటుంబ సభ్యులు అయితే సీఎం చంద్రబాబు నాయుడిని ఉండవల్లి కార్యాలయంలో అయితే కనుక కలవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే సిఐ నాగరాజు ఏ విధంగా బిహేవ్ చేశారు, అదేవిధంగా పేరెంట్స్ తన తల్లి సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్తే తనపై ఏ విధంగా దూషించారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ ఏ విధంగా ప్రవర్తించారు, ఇటువంటి అన్ని అంశాలపై అయితే కనుక కుటుంబ సభ్యులు అయితే సీఎం చంద్రబాబు నాయుడికి వివరించడం జరుగుతోంది. అసలు సాయికృష్ణ అదృశ్యం కావచ్చు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు తోటి వివరించడం జరుగుతోంది. దీంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒక హామీ అనేది కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అండగా ఉంటుంది ప్రభుత్వం. అదేవిధంగా సిఐ నాగరాజుపై శాఖాపరమైనటువంటి చర్యలు అయితే తీసుకోవడం కూడా జరుగుతోందంటూ కూడా తెలియజేయడంతో పాటు ఇప్పటికే సస్పెండ్ చేస్తూ, అదేవిధంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి నరసింహ కిషోర్ని సైతం కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అయితే కనుక అందుబాటులో ఉంచడం, ఇవన్నీ అంశాలు అయితే కనుక ప్రభుత్వం నుంచి అయితే సహాయ సహకారాలు ఆ యొక్క బాధిత కుటుంబాలకు అయితే అందిస్తున్నటువంటి ఆ పరిస్థితిని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు వివరించడం జరుగుతోంది. ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సైతం కూడా ధన్యవాదాలు తెలియజేయడం. ఎందుకంటే ఈ యొక్క అంశంపై అయితే ఒకటిన కూటమి ప్రభుత్వం స్పందించడంపై ఇట్లా హర్షం వ్యక్తం చేయడం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఈ యొక్క వైసీపీ అయితే కనుక దీనికి సంబంధించి అంశాలపై అయితే కనుక ఏదైతే పరామర్శించడం, ఇవన్నీ అంశాలపై కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా అయితే కనుక ఈ యొక్క బాధిత కుటుంబంతో అయితే భేటీ అయినటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొందని కూడా తెలుస్తోంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధమైనటువంటి హామీ ఇస్తారు, అదేవిధంగా కుటుంబ సభ్యులకి ఏ విధమైనటువంటి అండగా ఉండబోతున్నారు, అదేవిధంగా ఆర్థిక పరంగా కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలపై కూడా ఒక రకమైనటువంటి హామీ అయితే కనుక బాధిత కుటుంబానికి అయితే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ సంతోష్.